హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ సింపుల్ కర్రీ అండి, క్యాబేజీ బఠానీ గ్రీన్ పీస్ కర్రీ అండి. మీకు రైస్కి చపాతీకి కూడా బాగుంటుంది. ఇది చూపిస్తానండి ఇవాళ. ఇలా ఒక బాణలి తీసుకోండి, కొంచెం కడిగేసుకున్నాక కొంచెం దీన్ని వేడి చేసుకోండి. స్టవ్ వెలిగించి వేడి చేసుకోండి. కొంచెం నీరంతా పోయేదాకా ఉంచండి. చాలా సింపుల్ కర్రీస్ అండి. ఏ హోటల్స్కి వెళ్ళినా ఇప్పుడు జంక్ ఫుడ్ బిర్యానీస్ తప్పితే ఏం దొరకట్లేదండి. అందుకే ఇవన్నీ ఆంధ్ర స్టైల్ మా మదర్ చేసి మనకి యూస్ఫుల్ అయ్యి కొంచెం హెల్తీగా ఫుడ్ ఉండాలని ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనికి కావాల్సిన ఐటమ్ అండి, క్యాబేజీ కడిగేసుకుని శుభ్రంగా తరిగి పెట్టానండి. అలాగే గ్రీన్ పీస్ అండి, బఠానీ, ఇది పచ్చిదైనా వేసుకోవచ్చు, డ్రైదైనా వేసుకోవచ్చు అండి. డ్రై బఠానీ అయితే మీరు రాత్రి నీళ్ళలో పెడితే పొద్దున్న కల్లా సాఫ్ట్ అవుతుంది. ఇవి నేను మామూలుగా బఠానీలు మనకి ఇప్పుడు కాయలు దొరుకుతాయి కదండి, అవి ఒలిసి పెట్టుకున్నాను బాగుంటుందని. తర్వాత దీనికి వెల్లుల్లిపాయకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అండి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్లేదు. ఒక 1 or 2 రెడ్ చిల్లీస్ అండి, కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అండి, కరివేపాకు. నూనె వేగితే చక్కగా మనకి చిటపటమని శబ్దం వస్తుందండి. కొంచెం గ్రీన్ చిల్లీ పీసెస్ అండి, కొద్దిగా ఆనియన్స్ వేసుకుని ఇది బాగా తిప్పుకోండి. ఇది ఫ్రై అవుతుంటుందండి. కొంచెం పసుపు వేస్తున్నామండి. తాలింపులో కొంచెం ఈ టర్మరిక్ పౌడర్ వేస్తున్నామండి. ఇప్పుడు ఒగ్గెన్న తాలింపు బాగా వేగిందండి, ఫ్రై అయింది కదా, ఎర్రగా అయింది. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా బాగా ఫ్రై చేద్దామండి కొంచెంసేపు. బాగా తిప్పుకోండి. ఇలాగా జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం స్ప్రెడ్ అవుతుందండి, ఆయిల్లో బాగా మిక్స్ అవుద్ది. ఇప్పుడు ఇది గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీ, ఇది ఒక 2-3 మినిట్స్ దీన్ని కూడా బాగా ఈ తాలింపులో కొంచెంసేపు వేగిస్తాయండి, పచ్చి వాసన ఉండదు. ఇది కొంచెం ఇలా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయ్యాకండి, ఇప్పుడు కొంచెం ఈ మూత ఒకటి ఇలా పెట్టుకుని ఒక 1 or 2 మినిట్స్ అలా ఉంచుతాయండి. అది బాగా గింజలకు కూడా పడుతుందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిందండి. అయ్యాక ఇంకొకసారి దీన్ని ఇట్లా కలిగి తిప్పేసుకుని ఈ క్యాబేజీ వేసేద్దామండి. ఇది క్యాబేజీని శుభ్రంగా కడిగి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇది వేసేద్దాం. వేసుకున్నాక ఒకసారి కిందకి పైకి తాలింపు బాగా కలిసేలా తిప్పుకోండి. ఈ కూర మన రైస్లో కాకపోయినా ప్లెయిన్గా అయినా సలాడ్ లాగా అయినా తినొచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు మనం వేరే నీరు పోయకుండా ఈ సాల్ట్ వేసి కొంచెం మీడియంలో కానీ సిమ్లో కానీ పొయ్యి పెట్టుకుంటే అండి ఇది చక్కగా మగ్గిపోద్ది అండి. చివరిలో మనం కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. కారం కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసాక ఒకసారి మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోండి. తిప్పాక సిమ్ ఆర్ మీడియం అండి, మీరు దగ్గర ఉన్నప్పుడు కొంచెం హైలో పెట్టుకోవచ్చండి. తర్వాత మీరు కొంచెం అటు ఇటు వేరే పని చేసుకుంటున్నప్పుడు కొంచెం ఇది లిడ్ వేసేసి ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచేయండి, మీడియంలో కానీ సిమ్లో కానీ. అది మెత్తగా అవుతుందండి. అయ్యాక దింపేటప్పుడు చిల్లీ పౌడర్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. మనం హైలో పెట్టకూడదండి ఉప్పు వేసాక, ఎందుకంటే ఆ నీరు వస్తుంది, ఆ నీరుతోనే ఇది కూర మెత్తగా అవుతుందండి. హైలో పెడితే కూర మాడిపోద్దండి, మళ్ళీ నీళ్ళు అది పోయాల్సి వస్తుంది. నీళ్ళు అది పోయకుండా ఈ ఉప్పు నీరుతోనే మగ్గబెట్టేయాలండి. ఇంకా కొద్దిగా నీరు ఉందండి, సిమ్ ఆర్ మీడియంలోనే పెట్టుకోండి. ఇప్పుడు చివరిలో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేద్దామండి, కారపొడి వేద్దాం.
మీరు కారం తినేదాన్ని బట్టి అండి. ఇది కూర కారం అండి. ఈ రెడ్ చిల్లీ పౌడర్లో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, మెంతులు కలిపి పట్టిన పొడి అండి. ఇది కూర కారం. వన్ టు టూ టీ స్పూన్స్ కారం వేసుకోండి. వేసి మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టేయండి. సిమ్ ఆర్ మీడియం అండి. మళ్ళీ మూత పెట్టేయండి. ಕ್ಯಾಬೇಜಿ ಬಟಾಣಿ ರೆಡಿ ರೀ. ರೈಸ್ಗೆ, ಚಪಾತಿಗೆ ಎಲ್ಲದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಇದು ಸುಮ್ಮನೆನೂ ತಿನ್ಬೋದು, ಸಲಾಡಾಗೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಎಲ್ಲ ಏಜ್ ಗ್ರೂಪ್ ಪೀಪಲ್ಗೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ರೀ. ಪ್ಲೀಸ್ ಲೈಕ್, ಶೇರ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್.